దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అలాగే ఆయనకు మీ జీవితం పట్ల ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిజానికి అది కూడా నిజమే. కానీ కొంతమంది దీన్నే సువార్తగా చెప్తున్నారు. ఈ మాటను సువార్తలో కలిపి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సువార్త అనేది ఎప్పుడూ కూడా యేసుక్రీస్తుని గురించి మాత్రమే చెప్పాలి. కొత్త నిబంధనల ప్రకారం చూసుకుంటే సువార్త అనేది యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం, అలాగే ఆయన చేసిన పనుల గురించి ప్రకటించాలి. ఆ పని యొక్క ప్రయోజనాలను మనం విశ్వాసం ద్వారా, అది కూడా కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే ఎలా పొందగలం అనే దాని గురించి వివరిస్తుంది. కాబట్టి సువార్తకు ఒక నిర్దిష్టమైన ఖచ్చితమైన అర్థం ఉంది. అది యేసును గూర్చిన సందేశం, ఇంకా దేవుని రాజ్యం గూర్చిన విషయాలు ఇందులోనివే. కానీ ఇంకా ప్రత్యేకించి చూస్తే కొత్త నిబంధనలో మనం తెలుసుకునే అపోస్తల కార్యాలను అబ్జర్వ్ చేస్తే అందులో ఎక్కువగా క్రీస్తు పైనే ఉంటాయి. ఆయన ఎవరు, ఆయన ఏం చేశారు, ఆయన ద్వారా మనం ఏం ప్రయోజనాలను పొందుతాం, ఇలాంటి అంశాలపైనే ఎక్కువగా రాసుంటాయి.